అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరమే కాకుండా అసోసియేట్ కావాల్సిన అవసరం ఉంది. అందుకే పదే పదే నేను చెప్తున్నాను, థింక్ గ్లోబలీ, యాక్ట్ గ్లోబలీ. డిస్టెన్స్ ఈజ్ నాట్ ది ప్రాబ్లం అట్ ఆల్. విజయవాడలో కూర్చొని అమెరికాలో పనిచేయడానికి కంపెనీ ఫ్లోట్ చేసే అవకాశం ఉంది. ఒకప్పుడు మనం అందరం అమెరికాకు పోయేవాళ్ళం. ఎవరైనా ఒక చిన్న కంపెనీ పెట్టాలంటే ఇక్కడ అవకాశాలు లేకుండా సిలికాన్ వ్యాలీకి వెళ్ళి అక్కడ ఆవిష్కరణ చేసేవాళ్ళం. ఈరోజు నేను చెప్తున్నాను, ఈరోజు వరకు సిలికాన్ వ్యాలీ మాట్లాడాం. రేపటి నుంచి రాబోయే సక్సెస్ స్టోరీ ఆంధ్ర వ్యాలీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆంధ్ర వ్యాలీ అంటే ఇచ్చాపురం నుంచి మంత్రాలయం వరకు ప్రతి ఒక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే ఈ విజన్ డాక్యుమెంట్ తీసుకొచ్చాం. అది చేస్తాం, ఒక చైతన్యాన్ని క్రియేట్ చేస్తాం. కానీ నేను చూశాను, హైదరాబాద్ నేను విజన్ తీసుకొస్తే ఆ రోజు నేను ఎవ్రీడే చెప్పేవాడిని, మీరు భూములు అమ్మద్దండి, కొన్ని రోజులు మీరు భూములు పెట్టుకోండి, మీ ఆస్తులు పెరుగుతాయంటే కొంతమంది పాపం అప్పుడప్పుడు అమ్మేవాళ్ళు. కొన్ని అనుభవాలు కూడా చూశాను. ఎప్పుడైతే అభివృద్ధి జరిగిందో భూమి వాల్యూ పెరిగింది. పెరిగినప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ డబ్బులు వస్తే కొంతమందికి ఏం చేయాలో తెలియకుండా ఆ డబ్బులు అమ్మి గోని సంచుల్లో పెట్టుకొని ఆ డబ్బుల్ని ఏ విధంగా వాడాలనో కూడా కొంతమంది తెలియకుండా 5 స్టార్ హోటల్కి పోయి అప్పుడు కృష్ణా ఓబరాయ్ కట్టిపోయి ఏ డ్రింక్ తాగాలనో తెలియకుండా ఈ హోటల్లో ఎక్కువ ధర ఏ లిక్కర్ ఉంటే అది అమ్మని చెప్పేవాళ్ళు. అప్పుడు కూడా నేను చెప్పేవాడిని, ఎడ్యుకేట్ చేసేవాడిని. సంపద వచ్చింది, ఈ సంపదని సద్వినియోగం చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలని కూడా చెప్పాను. అందుకే ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరేది, రాష్ట్రం ఒక మంచి సంకల్పంతో ప్రభుత్వం ఈ యొక్క విజన్ డాక్యుమెంట్ తెచ్చాం. ఇప్పుడే మిత్రులు ఒక మాట మాట్లాడుతూ అన్నారు, ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచాన్ని మొత్తం ఎక్కడైనా చూడండి, ఒక ప్రభుత్వం కంటిన్యూగా ఉంటే తద్వారా అభివృద్ధి సాధ్యం. 2019లో ప్రభుత్వం కొనసాగుంటే ఈ ధ్వంసం జరిగేది కాదు, అభివృద్ధి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేది. ఈరోజు భారతదేశంలో ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా ఉన్నారు. దీనివల్ల అభివృద్ధి కొనసాగుతుంది, కంటిన్యూటీ వచ్చింది. అందుకనే మీరు చూస్తే ప్రపంచం మొత్తం భారతదేశానికి గుర్తింపు వచ్చే పరిస్థితి వచ్చింది. కొన్ని దేశాల్లో మనం చూసినప్పుడు ఎవరైతే ఒక టర్మ్ ఉండి నిరంతరం పనిచేస్తారో ప్రజలు కూడా దానికి అనుగుణంగా ముందుకు పోయి అభివృద్ధి సాధించే పరిస్థితి వస్తుంది. అందుకనే మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే సుస్థిరమైన ప్రభుత్వం ఉండాలి. సుస్థిరమైన ప్రభుత్వం ఉండాలంటే చదువుకున్న వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు ముందుకొచ్చి సహకరించే పరిస్థితి ఉండాలి. భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకని ఈరోజు ఇవన్నీ చూసినప్పుడు నేను మిమ్మల్ని అందరినీ ఒకే కోరుతున్నా, నాకు రాజకీయాలు కొత్త కాదు. 4వసారి ముఖ్యమంత్రిని, 3 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా చేశారు, సుదీర్ఘమైన రాజకీయం చేశారు. కానీ నన్ను నమ్మిన ఈ తెలుగు జాతిని పైకి తేవాలనే ఏకైక లక్ష్యం తప్ప నా ఆలోచన ఇంకొకటి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎంతో గౌరవం ఇచ్చారు. ఇప్పుడు కూడా మిత్రులు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా నా మీద ఎంతో విశ్వాసం పెట్టుకుని వారు కూడా అనేక విషయాలు చెప్పారు. ఇది అనునిత్యం నాకు జ్ఞాపకం వస్తుంది. నిన్న కూడా నేను క్యాబినెట్కి పోతూ ఉంటే, కలెక్టర్స్ కాన్ఫరెన్స్కి వెళ్తూ ఉంటే, నేను పోయే దారిలో ఊర్లో చూస్తే ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మాకు 2 చేతులు చూపిస్తూ మీ మీద నమ్మకం ఉందని నవ్వు ముఖంతో మాకు స్వాగతం పలికారంటే అది ఈ ప్రభుత్వం పైనుండే విశ్వాసం. ఈ విశ్వాసాన్ని నిలుపుకోవడానికి అనునిత్యం పనిచేస్తున్నాం.
2 రోజులు నిన్న మొన్న మేఘోమదనం చేశాం కలెక్టర్స్తో. చాలా స్పష్టంగా చెప్పాను. నేను ఒకే మాట చెప్పాను, స్టేట్ ఫస్ట్, ప్రజలు మాకు ముఖ్యం తప్ప ఇంకోటి కాదని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను. ఏ పని చేసినా